నమ్మకం ప్రాణం లాంటిది, పోతే మళ్ళీ తిరిగి రాదు. ఇవాళ విషయానికి వచ్చినట్లయితే మా అమ్మ తోటకూర ఫ్రై చేసిందండి. ఎంత బాగుందో. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, తాలింపు ఉంటే తాలింపు కూడా వేసుకోండి. తర్వాత ఆనియన్, కరివేపాకు వేసుకొని అవి బాగా మగ్గాలి. మగ్గాక తోటకూర వేసేసుకోండి. తోటకూర వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకోండి. తోటకూర అంతా బాగా మగ్గాలన్నమాట. ఒక పసుపు వేసుకొని దాంట్లో మా అమ్మ ఇక్కడ రోట్లో దంచుకుందండి. కారం, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేసి రోట్లో దంచుకొని అది కర్రీలో వేసేసుకోండి. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో దంచుకొని లేదా మిక్సీలో పట్టేసుకోండి. చాలా బాగుంటుంది. అది కూడా కారం, పసుపు బాగా మగ్గాలి. దగ్గరకు వచ్చాక నూనె పైకి తేలాక అప్పుడు వేసుకొని తినండి. ఎంత బాగుందో. దీంట్లో కాంబినేషన్ కారప్పొడి కూడా చేసిందండి. కారప్పొడి రెసిపీ కావాలంటే మీకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.